హలో సినీ లవర్స్, వెల్కమ్ టు చిత్రలహరి మీడియా. ఈరోజు మనం చూడబోయే రివ్యూ నిన్న నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయిన బాలీవుడ్ మూవీ ది డిప్లొమాట్, స్టారింగ్ జాన్ అబ్రహం అండ్ మన తెలుగు ఓల్డ్ యాక్ట్రెస్ అయిన రేవతి గారు యాజ్ లీడ్ రోల్స్. ఈ మూవీ అంతా కూడా బేస్డ్ ఆన్ ట్రూ ఇన్సిడెంట్స్ తీశారు. 2017లో ఇస్లామాబాద్లో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ ఇది. అప్పట్లో ఇండియన్ ఎంబసీలో డిప్యూటీ హై కమిషనర్ ఆఫీసర్గా చేసిన జితేంద్ర పాల్ సింగ్ అండ్ ఇండియన్ ఎక్స్టర్నల్ అఫైర్ మినిస్టర్ అయిన లేట్ సుష్మా స్వరాజ్ గారు కలిసి పాకిస్తాన్ గవర్నమెంట్తో ఫైట్ చేసి అక్కడ ట్రాప్ అయి టార్చర్ అనుభవిస్తున్న ఒక ఇండియన్ అమ్మాయిని ఎలా సేవ్ చేశారనే ఇన్సిడెంట్ని ఒక మంచి రియలిస్టిక్ డ్రామాగా ఎక్స్ట్రా మసాలాలు ఏమీ యాడ్ చేయకుండా ఉన్నది ఉన్నట్టు చాలా బాగా తీశారు మూవీని. ఇంకా కథలోకి వెళ్తే, మలేషియాలో జాబ్ చేస్తున్న ఉజ్మా అహ్మద్ అనే ఒక ఇండియన్ అమ్మాయికి పాకిస్తాన్కి చెందిన ఐఎస్ఐ ఏజెంట్ అయిన తాహిర్తో పరిచయం అవుతుంది. ఆ పరిచయం అయిన కొన్ని రోజుల తర్వాత ఒక సిచ్యువేషన్లో తాహిర్ ఆ అమ్మాయిని ఎమోషనల్గా ట్రాప్ చేసి పాకిస్తాన్ తీసుకువెళ్తాడు. అక్కడికి వెళ్ళాక తాహిర్ అండ్ వాళ్ళ ఏరియాలో ఉన్న జనాల్ని చూశాక అది ఒక ఐఎస్ఐ గ్యాంగ్ అని ఉజ్మాకి తెలిసి తాహిర్తో గొడవ పడుతుంది. బట్ తాహిర్ ఉజ్మాన్ని చాలా డేస్ ఫిజికల్గా అండ్ సెక్షువల్గా టార్చర్ చేసి బలవంతంగా పెళ్లి కూడా చేసుకుంటాడు. అప్పుడు ఉజ్మాన్ తనను దాన్ని కాపాడుకోవడానికి ఇండియన్ ఎంబసీలోకి ఎంటర్ అయ్యి హెల్ప్ కోసం, ప్రొటెక్షన్ కోసం కోరుతుంది. ఆ ఎంబసీలో డిప్యూటీ హై కమిషనర్ ఆఫీసర్గా జేపీ సింగ్ ఉంటారు. ఆ జేపీ సింగ్ క్యారెక్టరే మన జాన్ అబ్రహం. అతను అండ్ వాళ్ళ టీం కలిసి ఆ అమ్మాయిని ఎలా ప్రొటెక్ట్ చేసి మళ్ళీ ఇండియాకి తీసుకొచ్చారు, అసలు ఇంతమంది ఐఎస్ఐ ఏజెంట్స్ మధ్యలో తన ఇండియన్ ఎంబసీలోకి ఎలా వచ్చింది అనేది మనం మూవీలో చూస్తాం. ఇండియా పాకిస్తాన్ మధ్య చాలా వార్ మూవీస్, పొలిటికల్ మూవీస్ వచ్చాయి. ఆ లిస్టులో ఈ మూవీకి ఒక స్పెషల్ ప్లేస్ ఉంటుందని చెప్పొచ్చు. ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న పెహల్గామ్ అటాక్కి సంబంధించి చేస్తున్న వార్ ఒక ప్రతీకార యుద్ధం లాంటిది. మన ఇండియన్ ఆర్మీ సోల్జర్స్ మన కోసం ఎంత పోరాడుతున్నారో మనం చూస్తున్నాం. కానీ ఈ మూవీలో చూపించేది ఒక టూ యాంటీ గవర్నమెంట్స్ మధ్య జరిగే మాటల యుద్ధం. మన ఇండియన్ ఎంబసీ గురించి కూడా మనం చాలా తెలుసుకోవాలి. ఆర్మీలాగే వాళ్ళకు కూడా మన దేశ ప్రజల మీద ఎంత రెస్పాన్సిబిలిటీ ఉంటుంది అనేది ఈ మూవీ చూస్తే అర్థమవుతుంది. పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, జాన్ అబ్రహం యాజ్ జేపీ సింగ్ చాలా సెటిల్డ్ అండ్ డీసెంట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఫర్ ది ఫస్ట్ టైం ఒక ఫైట్ కానీ, సిక్స్ ప్యాక్ షోయింగ్ లాంటి ఎలివేషన్స్ లేకుండా ఒక కంప్లీట్ యాక్టర్ చేయాల్సిన రోల్లో నిజంగా అతను ఏంటో ప్రూవ్ చేసుకున్నారు. అలాగే లేట్ సుష్మా స్వరాజ్ గారి పాత్ర చేసిన మన తెలుగు నటి రేవతి గారు కూడా ఉండేది చాలా కొద్దిసేపు అయినప్పటికీ ప్రతి సీన్లో తను ఉన్నట్టే ఉంటారు. అంత ఇంపాక్ట్ ఉన్న క్యారెక్టర్ ఆవిడది. రిమైనింగ్ సపోర్టింగ్ రోల్స్లో అందరూ వాళ్ళ రోల్స్కి జస్టిఫై చేశారనే చెప్పొచ్చు. ఓవరాల్గా మూవీలో ప్రతి పాయింట్, ప్రతి సిచ్యువేషన్ మనల్ని ఆలోచింపజేసేలా, ఎమోషనల్ అయ్యేలా చేస్తుంది. ప్రతి ఇండియన్ కూడా తెలుసుకోవాల్సిన ఇన్సిడెంట్ ఇది. సో నేనైతే అసలు ఎవరిని మిస్ కాకుండా చూడండి అని చెప్తాను. బట్ ప్రజెంట్ తెలుగు ఆడియో ఇంకా అవైలబుల్లో లేదు కాబట్టి మేబీ ఒక 1 వీక్లో తెలుగు ఆడియో కూడా యాడ్ చేసే ఛాన్స్ ఉంది. సో వీలైతే అప్పుడైనా చూడండి. దట్స్ ద రివ్యూ గైస్. ఇది అందరికీ తెలిసేలా ఈ వీడియోని వీలైనంత మందికి షేర్ చేసి మీ ఇంట్రెస్ట్ని తెలియజేయండి. మూవీ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో మెన్షన్ చేయండి. రివ్యూ నచ్చితే వెంటనే లైక్ కొట్టి మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.